మీ మనసుని ఎవరైనా బాధ పెడితే ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు అనుభవం లేనివాడే కదా. అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎప్పుడు కూడా తడబడకు, అస్సలు భయపడకు. నీ లక్ష్యాన్ని అస్సలు వదిలిపెట్టకు. నీ చేతిలో టైం ఉన్నప్పుడే కదా తాడో పేడో నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. విలువైన వారితో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ నీకు రాదు. నువ్వు కష్టపడి కొండ ఎక్కినట్లయితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే. కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలవు. నువ్వు మంచోడివా చెడ్డోడివా అన్నది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళు అవసరాన్ని బట్టి నిన్ను మంచోడిని చేస్తారు, అవసరాన్ని బట్టే నిన్ను చెడ్డోడిని చేస్తారు. జాగ్రత్త. కష్టాలు ఎదుర్కోవడం ఇబ్బందిగా అనిపిస్తే సుఖాలను వదిలేయండి. కొన్నాళ్లకు అదే తిరిగి వస్తుంది. ఎంత బాగా చూసుకున్నప్పటికీ భర్తను వేధించే భార్య ఉన్న ఇల్లు నరకంతో సమానం. ఆశ అనేది ఒక మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం అనేది మనిషిని ఏదైనా చేయిస్తుంది. అవసరం అనేది మనిషికి ఖచ్చితంగా అన్నీ నేర్పుతుంది. రెయిన్బో అనేది ఒక్కసారి 7 రంగులు చూపిస్తుంది, కానీ మనిషి మాత్రం సమయాన్ని బట్టి ఒక్కో రంగును ఖచ్చితంగా బయట పెడతాడు. మీసం వచ్చిన ప్రతివారు మగారు కాదు. మీసం వచ్చిన తరువాత తల్లిదండ్రుల ఆస్తి ఆశించకుండా కష్టపడేవాడే కదా అసలు సిసలైన మగాడంటే. కష్టంగా భావించేదాన్ని సాధించడం నేర్పు అంటారు. అసాధ్యంగా భావించేదాన్ని సాధించడం ప్రతిభ అంటారు. పురుషుడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు. కారణం, స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా పురుషుడు బ్రతకలేడు. కారణం, అతనికి ఆత్మవిశ్వాసమే స్త్రీ కాబట్టి. గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల కాలంలోనే పోయాయి. ఇప్పుడంతా ధనం చూసి మాత్రమే గుర్తింపు, గౌరవం వస్తుంది. మన కంటికి కనిపించే బాహ్య సౌందర్యం కంటే కంటికి కనిపించని ఆత్మ సౌందర్యం ఎంతో మంచిది. కాలంతో పాటు అన్నీ సర్దుకుపోతాయి అని అందరూ అంటారు. కానీ నిజానికి కాలంతో పాటు గాయాలు మానిపోవు, భరించడం అలవాటు అవుతుంది అంతే. నటించే వ్యక్తులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించు, అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం విడిచిపెట్టకు. 100 వంకర మాటలు మాట్లాడే కన్నా సూటిగా ఒక్క మాట మాట్లాడు. నీ విలువ ఖచ్చితంగా పెరుగుతుంది. ఒక ఆటంకం ఎదురైనంత మాత్రాన అనుకున్న లక్ష్యం నుంచి వెనకంజు వేయకు. ప్రతిసారి మాట పడుకు, ఒక్కోసారి తిరగబడు. లేకపోతే నీ విలువ ఉండదు, వాళ్ళ నోరు ఆగదు. చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. చేతిలో అనా కూడా లేనప్పుడు ఈ ప్రపంచమే నిన్ను మర్చిపోతుంది. జాగ్రత్త. మాట జారిన తరువాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందే ఆలోచన చేయడం చాలా మంచిది. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు. సాధించాలనే తపన నీ సామర్థ్య లోపాలను, బలహీనతలను అధిగమించేలా చేస్తుంది. నిజమే కదా. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు లాంటిది. అది ఎవరిలో ఉంటే వారినే ఖచ్చితంగా కాల్చేస్తుంది. నీకు అవసరం లేని వస్తువులను కొంటూ పోతే కొద్ది రోజుల్లో అవసరమైన వస్తువులను అమ్ముకునే పరిస్థితి ఖచ్చితంగా నీకు వస్తుంది. విత్తనం మంచిదైతే మొక్క ఎక్కడైనా ఉంటుంది. అలానే మీ ఆలోచనలు మంచివైతే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఖచ్చితంగా మీరు గెలుస్తారు. ఎదుటి వారిని వేలెత్తి చూపించే ముందు నీవు ఎలా ఉన్నావో ఒక్కసారి నీ మనసుని అడిగి చూడు. గెలుపు అనేది నీ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే, కానీ అదే నీ గమ్యం కాదు. తోటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు. ఒకే మాటతో లేని బంధాలను కూడా తెంపుకోవచ్చు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మీ కర్తవ్యం గుర్తుండాలి. అప్పుడే జరగాల్సిన పనులు జరుగుతాయి. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా సరే, ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే భరించడం చాలా కష్టం. గుర్తుపెట్టుకో, అందరినీ నువ్వు ఖచ్చితంగా నిశితంగా గమనించు. అందరి వద్ద నుండి అన్నీ నేర్చుకో, కానీ ఏ ఒక్కరిని కూడా నువ్వు అస్సలు అనుసరించకు. నీ కోసం ఏడ్చేవారుంటే అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని నువ్వు సంతోషించు. మన మాట నిచ్చెన లాంటిది. ఎత్తుకి తీసుకుపోగలదు, అలానే మనల్ని పాతాళంలోకి కూడా పడేయగలదు.
కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు ఖచ్చితంగా బయటపడతాయి. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలను వదిలేయాలి, కానీ ఆ మనిషిని కాదు. మీ దగ్గర ఉన్న వాటితో మీరు తృప్తి చెందకపోతే మీరు ఎప్పటికీ కూడా ఆనందాన్ని పొందలేరు. మనకు ఉన్నదానితో సరిపెట్టుకుంటూ బ్రతికితే ప్రతి క్షణం స్వర్గమే. లేని దానికోసం ఆశపడితేనే ప్రతి అడుగు నరకం అవుతుంది. మీరు ఏ పనైనా చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించకండి. ఆ పని చేస్తున్నంత వరకు మీ జీవితాన్ని పూర్తిగా ఆ పనికే అర్పించండి. ఎంతటి కష్టం వచ్చినా సరే మీలో మీరే ఓర్చుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే మీ కష్టాలు చూసి ఎవరైనా నవ్వుతారే కానీ నా అని ఎవ్వరూ నీ దగ్గరికి రారు. పొరపాటు చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే పెద్ద ఓడని ముంచేయడానికి చిన్న రంధ్రం సరిపోతుంది కదా. ఎంత అదృష్టం కలిసి వచ్చినా, మీరు ఎంత కష్టపడినా మీ భార్య సహకారం లేనిదే మీరు ఏ రంగంలోనూ అస్సలు విజయం సాధించలేరు. అపనమ్మకంతో ఏ పని మొదలు పెట్టకండి. ఎందుకంటే నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. నువ్వు మానసికంగా కృంగిపోవడం మొదలైతే అల్పులు కూడా నీ మీద పెత్తనం చేస్తారు. నీ చుట్టూ ఉన్న ప్రతిదీ నిన్ను నియంత్రించడం మొదలవుతుంది. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఎప్పటి వరకు ఉండాలో అప్పటి వరకే ఉంటుంది. వదిలిపోవాల్సిన సమయం వస్తే ఖచ్చితంగా పోతుంది. ఇందులో ఏది నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటి. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని ఆనందంగా జీవించడమే. ఇంతకు మించి ఏమీ చేయలేం. ఎదుటి వారి కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేనప్పటికీ ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి ఖచ్చితంగా నువ్వు దేవుడు. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడు మనం తడవాలి తప్ప మనం తడవాలనుకున్నప్పుడు అది కురవదు కదా. అపనమ్మకంతో వెనకడుగు వేస్తే జీవితమే శూన్యం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నిటా విజయం సాధిస్తామనేది నగ్న సత్యం. కాబట్టి జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ ఉండడం వృధా. ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటే చాలా మంచిది. ఏదైనా సరే నేర్చుకోకపోతే నీకు సహాయం చేసేవాళ్ళుండరు. ఏదైనా నేర్చుకోగలిగితే నిన్ను ఆపేవాళ్ళెవరూ ఉండరు. డబ్బులు ఉన్నన్ని రోజులు కొంతమందికి కళ్ళు నెత్తి మీద ఉంటాయి. అప్పుడే మనం వాళ్ళ కళ్ళకి కనిపించం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలి అంటే సహనంతో సామాసం చేయాలి. ఆవేశంతో సామాసం చేస్తే చివరికి అపజయాన్ని నీకు తెస్తుంది. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది కాబట్టి. నటించే మిత్రుడు శత్రువు కంటే డేంజర్ అని నువ్వు తెలుసుకో. డబ్బు సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషుల్ని సంపాదించడం మనసుతో చేసే పని. నిన్ను నువ్వు ఎవరితోని పోల్చుకొని తక్కువ చేసుకోకు. ఎవరి గొప్పతనం వాళ్ళది. నీవు ఎవరికన్నా తక్కువ కాదు, ఎవరో నీకన్నా ఎక్కువ కాదు. ఒక వ్యక్తికి కత్తిని ఇచ్చి వీరుణ్ణి, పుస్తకాలు ఇచ్చి మేధావిని చేయొచ్చు. కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి తప్ప ఇస్తే వచ్చేది కాదు. నేటి సమాజంలో జనాలు అర్థం చేసుకోవడంలో వెనుకుంటున్నారు, అపార్థం చేసుకోవడంలోనే ముందుంటున్నారు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండండి. తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో వెర్రవేయకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కో మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడేలా చేయదు. అబద్ధాన్ని ఆరాధించే ఈ సమాజంలో నిజాన్ని నిరూపించడం అంత తేలిక కాదు. ఒకవేళ నిరూపించినా ఆ నిజాన్ని అందరూ కూడా అంగీకరించలేరు అని నువ్వు తెలుసుకో. మంచి వాళ్ళ దగ్గరకు డబ్బు నిదానంగా చేరినా శాశ్వతంగా ఉంటుంది. చెడ్డవాళ్ల దగ్గరకు త్వరగా చేరినా అది క్షణంలో వెంటనే వెళ్ళిపోతుంది. నీ మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. నువ్వే నచ్చినప్పుడు దూరం మంచిది. నీతో బంధం నచ్చనప్పుడు ముగింపే మంచిది కదా. కాలమే అన్నిటికంటే శక్తివంతమైనది. దీనికి తిరుగులేదు. వయసు అయిపోయి బక్క చిక్కి నీరసించిన సింహం వయసులో ఉన్న కుక్కకి కూడా భయపడుతుంది. ఇక్కడ వయసు అంటే కాలం అని. అది మనదైనప్పుడు మనకే కదా విలువ. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.